మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వరుస చిక్కులతో సతమతమవుతున్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నుంచి ఇలా బయటపడ్డారో లేదో ఆయనపై మరో కేసు నమోదైంది. దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి జారీ చేసిన చెక్కు ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడం వల్ల బౌన్స్ అయినట్లు కోర్టు నిర్ధారించింది. ఈ వ్యవహారంలో నిర్దోషిగా నిరూపించుకునేందుకు ఆయన తరపు న్యాయవాదులు వినిపించిన వాదనను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది. తన నిర్దోషితత్వాన్ని నిరూపించడంలో రోహిత్ రెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేస్తూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్షన్ సెక్షన్ 138 కింద ఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. తీర్పు వెలువరించే కీలక సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశాలిచ్చింది. రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని లేదా ఆయన స్వయంగా కోర్టు ఎదుట హాజరై తర్వాత ఈ కేసులో శిక్ష తీవ్రతను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వరుస చిక్కులతో సతమతమవుతున్నారు. ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసు నుంచి ఇలా బయటపడ్డారో లేదో ఆయనపై మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. దాదాపు 35 లక్షల చెక్ బౌన్స్ కేసు ఆయన మెడకు చుట్టుకుంది. ఈ కేసులో పైలట్ రోహిత్ రెడ్డిని కోర్టు దోషిగా తేల్చింది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి జారీ చేసిన చెక్కు ఖాతాలో సరిపడా నిధులు లేకపోవడం వల్ల బౌన్స్ అయినట్లుగా కోర్టు నిర్ధారించింది. ఈ వ్యవహారంలో నిర్దోషిగా నిరూపించుకునేందుకు ఆయనకు తరపు న్యాయవాదులు వినిపించిన వాదనను న్యాయస్థానం పూర్తిగా తిరస్కరించింది. తన నిర్దోషితత్వాన్ని నిరూపించడంలో రోహిత్ రెడ్డి విఫలమయ్యారని స్పష్టం చేస్తూ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెక్షన్ 138 కింద ఆయన్ను దోషిగా నిర్ధారిస్తూ తీర్పునిచ్చింది. ఇక తీర్పు వెలువరించే కీలక సమయంలో రోహిత్ రెడ్డి కోర్టుకు హాజరు కాకపోవడాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ తదుపరి చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మాధవి, మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి వరుసగా అడ్డంకులు ఏర్పడుతున్నట్టుగా చెప్పదు. ఎందుకంటే డ్రగ్స్ కేసులో ఇరుక్కొని రాజకీయంగా కొంత అతడు దూరంగా ఉన్న నేపథ్యంలో మరొక కేసు అతని మెడకు చుట్టుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 35 లక్షలకు సంబంధించి చెక్ బౌన్స్ వ్యవహారంలో కూడా మరొకసారి అతనికి సంబంధించి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అటు దోషిగా ప్రస్తుతానికైతే ఇటు మెట్రోపాలిటన్ కోర్టు కూడా పరిగణలోకి తీసుకున్న పరిస్థితి. 30 లక్షలకు సంబంధించి ఒక వ్యవహారానికి సంబంధించి ఒక వ్యక్తికి ఇవ్వాల్సిన సంబంధించి చెక్కు జారీ విషయంలో ఆ బ్యాంకులో సరైన నిల్వలు లేకపోవడంతో కూడా చెక్ బౌన్స్ కావడంతో ఎవరైతే ఆ సదరు వ్యక్తి పైలట్ రోహిత్ నుంచి కూడా డబ్బులు తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరైతే ఉందో దాన్ని బ్యాంకులో డిపాజిట్ చేయగా చెక్ బౌన్స్ అవడంతో కూడా అతని మీద సంబంధించి కూడా చెక్ బౌన్స్ కేసు దాఖలు చేసింది. ఎందుకంటే ఇప్పటికే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ కేసులో ఇరుక్కొని కూడా పూర్తిగా రాజకీయంగా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవడం, పూర్తిగా డ్రగ్స్ వ్యవహారం నేపథ్యంలో పార్టీ వ్యవహారాలకు కూడా అతడు దూరంగా ఉంటూ వస్తున్న నేపథ్యంలో కూడా తాజాగా మరొకసారి డబ్బుల విషయంలో ఒక వ్యక్తికి డబ్బులు చెల్లింపు విషయంలో కూడా అతడి జారీ చేసిన చెక్ బౌన్స్ కావడంతో కూడా ఇతడి మీద నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇక అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఆ చెక్ బౌన్స్ సంబంధించిన కూడా విచారణ చేసిన తర్వాత కూడా నిధులు సరిగా లేకపోవడంతో రోహిత్ రెడ్డి జారీ చేసిన చెక్ సంబంధించి కూడా బౌన్స్ కావడంతో కూడా అతడి మీద చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమవుతుంది. ఎందుకంటే ఆ రోజు తీర్పు సందర్భంగా తీర్పు వెల్లడించిన సందర్భంలో కూడా అతడు కోర్టుకు హాజరు కాకపోవడంతో అతడు హాజరైన తర్వాత కూడా ఈ చెక్ బౌన్స్ శిక్షకు సంబంధించి కూడా వ్యవహారానికి సంబంధించి శిక్ష పడే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే ఈ వ్యవహారం మరొకసారి ఇటు కొంత పైలట్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆ టాపిక్ గా మారినట్టుగా చెప్పుకోవాలి. రైట్, థాంక్యూ కిరణ్.